వదిన నీకు ఓకేనా మ్యారేజ్? నిజం చెప్పు వదిన, ఓకే కదా? వదిన పేరు మెరుపుతీగనా అన్న, లేకపోతే నువ్వు కోకిల అన్న? ఏం పేరు నువ్వు పెట్టుకున్నావు? పేరు మెరుపుతీగ. మెరుపుతీ పేరు మెరుపుతీగ. మెరుపుతీగ. అరే వదినే వదినే అన్నావు కదా, ఇక వదినే మీ వదినే తీసుకొచ్చా అన్న. నిజం చెప్పు అన్న, జోకు లేవు కదన్న. నిజంగా తమ్ముడు. నిజమా? వదిన్నే. నిజమా వదినా? అన్నా మెరుపు తీగలాగుద్ది కాడే, మెరుపు తీగలాగుద్ది కాడే. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా లవరే కదన్నా. అవును తమ్ముడు. మరి ఇన్ని రోజుల నుంచి నాకు ఎప్పుడు చెప్పలే కదన్నా. అరే నేనే నిన్న ఫోన్లో మాట్లాడింది చూసిన. అంటే కొంప తెచ్చి ఇప్పుడు రూమ్లో తీసుకొని వస్తావేంది వదిన అని చెప్పి, అంటే కొంప తెచ్చి ఇప్పుడు రూమ్లో తీసుకొని వస్తావేంది వదిన అని చెప్పి చెప్తున్నా, బాగుండదు అట్లా తీసుకురా తమ్ముడు. నేను రూమ్లోకి ఎందుకు పట్టుకొస్తా ఇప్పుడే? అదే అంటున్నా. మరి తర్వాత పట్టుకొస్తావేంది? అరే మరి తర్వాత పట్టుకొస్తావేంది? అరే ఇప్పుడే ఫోన్ 5 సంవత్సరాలు ఫోన్లో మాట్లాడుకున్నా సరిపోయింది. ఇప్పుడే కాబట్టి ఇప్పుడే పట్టుకొస్తారా? ఒక 3 నెలలు తిరుగుతావు ఇంకా. రోజు చూడు బాబు తమ్ముడు. అంతే అంటావా? సరే బట్ ఏదో నేను తప్పు ఏమనుకోకు వదిన, ఎందుకంటే అన్న చాలా రోజుల నుంచి వదిన పచ్చని చేస్తా. వదిన ఏంది వదిన నువ్వు ఇట్లే ఉన్నావు, ఇట్లా మెరుపు తీగలా నువ్వు ఎట్లా ఉండవు, అటు పోయి రావాలి, ఎలా నువ్వు ఎట్లా ఉండవు, అటు పోయి రావాలి. షాక్ చూసి షాక్ అవుతున్నా అంటుంది. ఎందుకు నన్ను చూసి షాక్ అవ్వడం ఏందన్న? అరే నీకు ఇంత తమ్ముడు తెలియదు. ఏంటేంటి మస్తు హుషారు ఉన్నారు కదా మీరు. అన్న అంటే అన్న కింద నేను ఎంతలే. నా చెప్పన్నా నువ్వేదో, అది నేను చెప్పేది కాదన్నా. ఎవరు అమ్మాయి ఉంది, లవర్ ఉంది అని చెప్పి ఉందని చెప్పిన కదా. ఎన్ని రోజులు లవ్ చేసుకుంటున్నా తమ్ముడు? అవునవును 5 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నా. అవును. అంటే ఇప్పుడు జరిగిన ఇప్పుడు ఆ అమ్మాయి కోసమేనా? కొంచెం లోపలికన్నా అన్న, ముందుకేంది అది సరే గానీ ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొస్తావా తీసుకురావా? తీసుకొస్తా తమ్ముడు. నేనే 5 సంవత్సరాలు చూడలేదు తమ్ముడు. చూడలేదా? అమ్మాయి పేరు మెరుపు తీగ పెట్టుకున్నా. మెరుపు తీగడా? అదేం పేరడా? అరే ఎవరి ఇష్టం వాళ్ళకి లవ్ కదా. సరే తీసుకొస్తా. ఇప్పుడు వస్తుంది అన్నావు కదా, పక్క వస్తుందా? వస్తుంది కదా తమ్ముడు, పక్క వస్తుంది. ఇన్ని రోజుల తర్వాత రాకపోతే ఎట్లా తమ్ముడు? మళ్ళీ అన్న ముందే చెప్తున్నా, నేను అమ్మ వచ్చిన తర్వాత కూడా నేనైతే మెరుపు తీగ అని పిలవాలి, లేకపోతే పేరేం పేరన్నా? అరే వదిన ఎట్లా పిలుస్తారు? కోకిల అని పిలుస్తారు. సరే అయితే వదిన పేరు నేను ప్రేమతో పెట్టుకున్నా. సరే అన్న మెరుపు తీగ అంటే మేము కూడా పిలిస్తే బాగుంటదేమని. మీరెందుకు పిలుస్తారు? సరే అయితే మెరుపు తీగ వెరైటీగా ఉంది లవ్. సరే సరేలే, మన లవ్ ఎప్పుడైనా మెరుపు లెక్క మెరిచిపోవాలి. సరే సరేలే అన్న, నీ లవ్ మెరుపులా మెరుగని ఏమన్నా మెరుగు బాబులు పడితే కూడా. సరే కానీ ఇప్పుడు తీసుకొస్తావు మరి? ఇప్పుడు తీసుకొస్తా అని చెప్పిన కదా. ఒక్కసారి వదిన పేసి ఒక్కసారి చూపియన్న అన్న. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు రూమ్కి అయితే ఏం తీసుకురావు కదన్న. అట్లుంటా వదిన రూమ్ తీసుకొస్తా. ఏమో నన్ను కూడా పుసుకున్న బయటికి వెళ్ళామని చెప్తా. పోయేటప్పుడు పోతులేతాం అన్న అంత, పోయేటప్పుడు పోతులేతాం అన్న అంత. అంత నేనేం పోను, నేను పోనన్నా. పోయేటప్పుడు అన్న కోసం పో. పోన్నా, ఎందుకు పోవాలి? నేను పోనన్నా, ప్లీజ్ అన్నా. ఇట్లా ఉంటా తమ్ముడు. ఆ మూల కూర్చుంటా ప్లీజ్ అన్న, ఆ మూల కూర్చుంటా ప్లీజ్ అన్న. నేను ఒక మూలకు ఉంటా, మీరు లోపల ఏమైనా చేసుకోవాలి. అట్లా ఉంటా. అలాంటి తమ్ముడు అలాంటి చేయవద్దు తమ్ముడు, ప్లీజ్ అన్న. ఇట్లా ఇలాంటి చేయొద్దు. సరే సరేలే వదిన తీసుకురా, వదిలే దూరం. సరే సరే తీసుకురా అబ్బాయికి. తొందరరా మళ్ళీ. ఓకేనా? తీసుకొని వస్తా. సరే తొందరరా.
మొత్తానికి అయితే ఇప్పుడు వెళ్ళి అమ్మాయిని తీసుకొని వస్తారంట. అమ్మాయి పేరు మెరుపుతిగా పెట్టుకుందంట. మామూలుగా 5 సంవత్సరాలు లవ్ అంట. 5 సంవత్సరాలు లవ్ అంట. ముచ్చట్లు వద్దు కానీ ఆ రూమ్ కాడికే తీసుకురా, ఏం కాదు కానీ. రూమ్ కాడికి పట్టుకొస్తారా తమ్ముడు? ఏం కాదు పట్టుకరా అన్న, నేను ఉంటకన్నా బయటకు వెళ్తానే కావాలి చుట్టే. అట్లా తీసుకొస్తారా రా? పెళ్లి చేసుకున్నాకనే వస్తుంది. అట్లా అంటావా? అప్పుడు నన్ను బయటికి దెంగయ్య అంటావేమో. అరే నువ్వు కూడా పెళ్లి చేసుకోరా? నాకు వద్దులే అన్న పెళ్లి గురించి ఇప్పుడు నాకెందుకు లే అన్న, చిన్నపిల్ల గారిని. వదిన నీకు ఓకేనా మ్యారేజ్? నిజం చెప్పు వదిన, ఓకే కదా? వదిన పేరు మెరుపుతీగనా అన్న, లేకపోతే నువ్వు కోకిల అన్న? ఏం పేరు నువ్వు పెట్టుకున్నావు? పేరు మెరుపుతీగ. మెరుపుతీగ. మొత్తానికైతే వీడియో ఎట్లా ఉంది? సూపర్ అంటే సూపర్ ఉంది కదా అన్న వదిన ఇద్దరు మామూలు కాదు. అన్నంట మెరుపుతీగ అంట. ఇలా లవ్ ఇంకా మీరు చూసి నవ్వుకోవాలంటే మాత్రం ఈ వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.